జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మొలుగురి సదయ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘననివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక పవిత్రమైన గ్రంథం లాంటిదని, ఇందులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల గురించి వివరించడం జరిగిందన్నారు. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సమానత్వాన్ని సాధించడానికి, పౌరులందరికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని సమాన ప్రాతిపదికగా అందించడం పాలకుల లక్ష్యంగా ఉండాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన మేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంతో పాటు మంచి నడవడికతో సమాజ అభివృద్ధి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిని రవి, గూడపు సారంగపాణి, సజ్జు కోడికోటి మొగులయ్య, శీలం రాజుతో పాటుగా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవంబర్ 26 భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలలో దృఢమైనది ప్రజాస్వామ్యం, ప్రజా బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్. మన భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి భారతదేశానికి ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం నవంబర్ 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తూ ఉంది. పూలమాలలు వేసి నివాళులర్పించి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని స్మరిస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇలా కేవలం రాజ్యాంగం అంటే ఇలా ఒక ఆఫీసులు వ్యవస్థ కాదు, ఒక సిస్టమ్ సపోర్ట్ చేసే విధంగా ఒక సిస్టాన్ని ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీనులకు, ఉన్నవారైనా లేనివారైనా అందరికీ సమపాలుగా ఉండేటువంటి దాన్ని పొందుపరిచినటువంటి ఒక పెద్దటి భగవద్గీత లాంటి ఒకటి అది ఇలా రాజ్యాంగం. ఇంత పెద్ద స్ఫూర్తితో రాజ్యాంగాన్ని మనకు ఇచ్చినటువంటి పెద్దలు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క ఆశయ విధానాలను మేము ఎప్పుడు కూడా పాటిస్తూ ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తూ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తా, మోతులగూడెం చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన నివాళులర్పించడం జరిగింది. నిజంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సోదరులందరం కలిసి వారి యొక్క ఏదైతే ఆశయాల కోసం, ఆలోచన విధానం కోసం మేమంతా ప్రయాణిస్తామని చెప్పి నిజంగా కూడా ప్రతి పౌరుడికి ఒక బాధ్యతగా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క ఒక ఆయుధ కౌశంగా ఉంటుందని చెప్తూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ భారత రాజ్యాంగం దినోత్సవం జరుపుకోవడం ఎందుకు అనంటే, భారతదేశంలో హిందువులు భగవద్గీతను, ముస్లింలు ఖురాన్ను, క్రిస్టియన్లు బైబిల్ని ఏ విధంగా అయితే పవిత్రంగా చూసుకుంటారో వీళ్ళందరినీ కలిపి ఏకం చేసేదే భారత రాజ్యాంగం. అందుకు దేశవ్యాప్తంగా వాడవాడలా, ఊర జరుపుకోవాల్సిన, ఈ కన్నుల పండుగలాగా జరుపుకోవాల్సిన పండుగ ఇది. ఎందుకనంటే ప్రతి ఒక్కరిని ఏకం చేసినటువంటి ఘనత మన భారత రాజ్యాంగంకు ఉన్నది. అటువంటి భారత రాజ్యాంగం భారతదేశంలో పుట్టడం భారతదేశ పౌరుల గర్వంగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉన్నారు.